హాయ్ ఆల్, ది లవ్ స్టారోకి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ నా వీడియో కనుక మీ ముందుకు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు మంచి కంటెంట్ని ఇవ్వడానికైతే చూస్తాను. అదేవిధంగా ఈరోజు చెప్పవలసిన గైడెన్స్ ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో వాళ్ళే మీకు సోల్మేట్ అవుతారా? ఆ పర్సన్తో మీకు సోల్మేట్ బంధం ఉందా? అసలు వాళ్ళతో మీకు ఎలాంటి బంధం ఉంది? బ్లాక్ చేసిన పర్సన్ మళ్ళీ మీకు వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సోల్మేట్స్ అవుతారా అనేది అయితే చెప్తాను. అలాగే యూనివర్స్ మీకు గైడెన్స్ ఏమిస్తుంది అనేది అయితే చెప్తాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ 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 ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో, ఇంకా ఈ వీడియో కొత్త వ్యూవర్స్కి ఎవరికైతే వెళ్తుందో ఆ వ్యూవర్స్ అందరి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మీకు తెలుసు కదా, డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే బ్లాక్ చేసి ఉన్నారో, వీళ్ళ నెంబర్ని బ్లాక్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళతోనే వాళ్ళ ఫ్యూచర్ సోల్మేట్ వాళ్ళేనా? బ్లాక్ చేసిన వ్యక్తే ఫ్యూచర్ సోల్మేట్ అయ్యే ఛాన్స్ ఉందా? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి బ్లాక్ కానీ ఒకవేళ వాళ్ళకి చేసి ఉంటే ఆ వ్యక్తే ఫ్యూచర్ సోల్మేట్ అయ్యే అవకాశం ఉందా? యూనివర్స్ మీరు వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారనేది అయితే నేను అడుగుతున్నాను. ప్లీజ్ నాకు చెప్పండి. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ బ్లాక్ కానీ చేసుంటే ఆ బ్లాక్ చేసిన పర్సనే మా వ్యూవర్స్కి సోల్మేట్ కనెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది అయితే చెప్పండి. బ్లాక్ అయితే చేసున్నారండి. మీరు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీ కనెక్షన్కి బాటమ్ ఆఫ్ ద డెక్లోనే స్లోగా అయినా మీది ఒక డివైన్ కనెక్షను. వాళ్ళు మీ వ్యక్తే, మీ సోల్మేటే అని అయితే చెప్తుందండి బాటమ్ ఆఫ్ ద డెక్లో అయితే. చూద్దాం మరి ఇందులో ఏమొచ్చిందో. ఓకే, ఎస్ ఎస్, ఎస్ అండి. ఇప్పుడు నేను ఈ కార్డ్స్ దేనికి తీసానంటే, ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఫ్యూచర్ సోల్మేట్ అయ్యే అవకాశం ఉందా అని అడిగాను కదా. తన లైఫ్లో మీరే తన లైఫ్ పార్ట్నర్ అండి. అది మీరు అబ్బాయి చూస్తుంటే అమ్మాయి కోసం, అమ్మాయి మీ లైఫ్ పార్ట్నర్ చూస్తుంటే అది మీ లైఫ్ పార్ట్నర్ అండి అసలు ఈ వ్యక్తి అనేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళైతే మీ లైఫ్ సోల్మేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. గట్టిగా మీకైతే రాసిపెట్టి ఉంది. తన లైఫ్లో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారండి. బ్లాక్ చేశారండి. నేను చెప్పాను కదా, బాటమ్ ఆఫ్ ద డెక్లోనే డివైన్ కనెక్షన్ అయితే మీకు ఉంది అని నాకు చూపిస్తుంది. మీరు బ్లాక్ చేసినందుకు చాలా బాధపడుతున్నారని అయితే నాకు అర్థమైంది. నాకు ఇక్కడ ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడగానే అర్థమైంది మీకు డివైన్ కనెక్షన్ ఉంది అని. మీకైతే ఫుల్గా డివైన్ కనెక్షన్ ఉంది. ఒకటి ఏంటంటే చెప్తున్నాను కదా, కొంచెం ఆలస్యంగా అయినా మీ దగ్గరికి వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉందండి. చాలా వరకు ఉంది, అవకాశం ఉంది. ఒక ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీ లైఫ్కి. వాళ్ళతో కొందరికైతే మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మ్యారేజ్ వాళ్ళే చూస్తుంటే మీది ఒక డివైన్ కనెక్షన్ అండి. మీది ఎందరో అడ్డుపడినా, ఎందరు విడదీయాలని చూసినా మీరేం విడిపోరు. మీది ఒక డివైన్ కనెక్షన్ ఫుల్గా. నేను ఇంకా డివైన్ కనెక్షన్ ఉందా లేదా అని తీద్దాం అనుకున్నాను. ఇక్కడ మొత్తం డివైన్ కనెక్షన్ అని చూపిస్తుంది నాకు. మీరు బాగా హర్ట్ అయితే అయి ఉన్నారు, చెప్తున్నాను కదా. చాలా బాధపడి ఏడుస్తున్నారు. బ్లాక్లో పెట్టినందుకు కానీ, మీ నుంచి కొందరు వ్యక్తులు దూరం అయినందుకు కానీ మీరు బాధపడుతున్నారు. చెప్తున్నాను కదా, ఇక్కడ భగవంతుడు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు చాలా చాలా ఉన్నాయండి. ఈ వ్యక్తి లైఫ్లో మీరు ఉండాలని వాళ్ళైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు, వస్తారు. ఇక్కడ కొందరికి ఏం చూపిస్తుందంటే, కొందరు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏదో కొన్ని ఆదేశాలు జారీ చేసి మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారేమో. కొందరైతే ఇప్పుడు ఎందుకులే, కొన్ని ఎలాగైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, ఈ అప్ అండ్ డౌన్స్ని ఎలాగైనా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దాంలే అన్నట్టు కూడా ఉన్నారండి. మిమ్మల్ని వదిలేయాలని అయితే లేరు. ఈ
బ్లాక్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీకు ఫ్యూచర్లో వీళ్ళే మీకు సోల్మేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ నాకు డివైన్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, సరే డివైన్ అయితే పోనీ మీకు ఆ వ్యక్తితో ఫ్యూచర్ ఏంటి అనేది అయితే చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ఇప్పుడు ఎవరైతే మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్స్ బ్లాక్ చేశారో ఇక్కడ ఈ కార్డ్ పడిందండి. ఓకే, చూడండి మళ్ళీ జడ్జిమెంట్ వచ్చాయండి. ది లవర్స్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. 2 డెక్స్ వాడాను, అందులో చూడండి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. మీకు చెప్తున్నాను కదా, ఎవరైతే బ్లాక్ అసలు చేశారో ఆ పర్సన్తో మీ లైఫ్ సోల్మేట్ అండి. మీకు తప్పకుండా అతను మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. కాకపోతే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో నాకు తెలిసిపోతుందండి. ఇక్కడ మొత్తం డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నాకు చెప్పగానే చెప్పింది. ఇక్కడ స్లో మూమెంట్ అండి, స్లో మూమెంట్ అంతే. కొంచెం మీరు వెయిట్ చేయాలి, తప్పదు. కొంచెం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా సడన్గా వస్తారండి. వాళ్ళు వస్తారని కూడా మీరు ఊహించరు. ఆ టైంలో వస్తారండి, తప్పకుండా వస్తారు. సరే డివైన్ మీ ఫ్యూచర్కి ఏం చెప్తుందో చూద్దాము అని అంటే ఇక్కడ నాకు చూపించాయి ది లవర్స్ సోల్మేట్ కనెక్షన్. తప్పకుండా వీళ్ళే మీకు సోల్మేట్. జడ్జిమెంట్ అంటే ఏంటి తెలుసా, మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అలాగే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని, దేవుడి నుండి మీకు పిలుపు వస్తుంది అన్నట్టు ఆదేశాలు అన్నమాట. తప్పకుండా ఆ వ్యక్తే మీ వ్యక్తి అని అయితే చెప్తున్నారండి డివైన్ కూడా. ఈ వీడియోనైతే క్లెయిమ్ చేసుకోండి, ఇంత చక్కగా వచ్చింది. ఇంకా చెప్పండి యూనివర్స్. చూడండి ఇక్కడ చెప్తున్నాను కదా, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్. అప్ అండ్ డౌన్స్ కొన్ని ఉన్నాయండి. ఆ అప్ అండ్ డౌన్స్ని ఎవరైనా ఆపుతుండొచ్చు, మీ దగ్గరికి రానివ్వకుండా. ఏవో కొన్ని సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. అంత మాత్రాన మిమ్మల్ని ఏమి విడిపోరలేండి. ఏదో కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసి మిమ్మల్ని అలా పెట్టుండొచ్చు. కానీ మీ ఫ్యూచర్ సోల్మేట్ అయితే మీకు బ్లాక్ పెట్టిన పర్సన్ మీకు తప్పకుండా వస్తారండి. ఓకేనా, వస్తారు. ఏదో వాళ్ళకి స్ట్రక్లో ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్గానో ఎవరో ఒకరు ఆపుతున్నారు మీ దగ్గరికి రావడానికి. తప్పకుండా వాళ్ళైతే రావాలనే చూస్తున్నారు, రీయూనియన్ చేసుకోవాలనే చూస్తున్నారు. ఓకేనా, ఈ వీడియోనైతే క్లెయిమ్ చేసుకోండి. బాయ్.